వెల్కమ్ బ్యాక్. ఈ నేషనల్ హెరాల్డ్ కేసుతో సోనియా గాంధీ రాహుల్లను వేధిస్తున్నారు అని చెప్పేసి నిన్న ఆందోళన చేయడం మనం చూసాము. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కార్యాలయాలను ఇటు కాంగ్రెస్ నేతలు ముట్టడించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అసలు ఈ కేసు ఏంటి, పదే పదే తెరపైకి వస్తోంది. ఇది వేధింపుల కేసుగానే అటు కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి, దీనితో వేధింపులకు సంబంధించినటువంటి అంశం ఏంటి మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రతినిధులు. డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కైలాష్ నేత గారు, వీరు డీసీసీ అధ్యక్షులు, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు. శంకరోళ్ళ రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. కైలాష్ గారు, మీరే చెప్పాలి. అంటే ఒక కేసు వస్తే దాన్ని న్యాయపరంగా వెళ్తారు, దాన్ని ఒకవేళ ఇటు ఏ తప్పు లేకపోతే క్లియర్గా బయటకు వచ్చేస్తారు. ఇది జరుగుతుందే. మీ హయాంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. సో అవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలుగానే చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి దీన్ని కక్ష సాధింపు చర్యగా చూస్తున్నారు. అందుకే ఈ ఆందోళన ఇవన్నీ అని చెప్పేసి మీ పైన వస్తున్నటువంటి ఈ క్వశ్చన్కి, ఈ ఆరోపణకి మీరేం సమాధానం చెప్తారు? ముందుగా అసలు ఈ కేసు ఏంటి చెప్పండి, జనాల భాషలో చెప్పండి, అర్థమయ్యేటట్టు. ముందుగా మీకు, అదేవిధంగా హెచ్ఎంటీ ప్రేక్షకులు, యాజమాన్యానికి, ప్యానల్ ఉన్నటువంటి నా మిత్రుడు రాకేష్ గారు, అదేవిధంగా సీనన్న గారికి నమస్కారం. మేడం, యంగ్ ఇండియా అయితే నేషనల్ హెరాల్డ్ పేపరు, అది స్వతంత్రోద్యమంలో ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాలకు స్వతంత్ర ఉద్యమం యొక్క లక్ష్యాలు, తర్వాత ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజు ఒక పత్రికను స్థాపించడం జరిగింది. స్వతంత్రోద్యమంకు ముందు అంటే అది 1947 ముందు, అది నెహ్రూ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ అందరు కానీ అక్కడ దేశంలో ఉండబడేటువంటి పెద్దలంతా కూడా చందాలు వేసుకొని నడిపిస్తా ఉన్నారు. నడిపిస్తున్నటువంటి క్రమంలో, కాలక్రమంలో అది స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత దేశంలో నడుచుకుంటూ పోతున్నటువంటి తరుణం లోపల కొంత ఆర్థిక ఇబ్బందులు వెసులుబాటు కావడంతో మరొక సంస్థ దాన్ని తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి చాలా మంది రిటైర్డ్ అయినప్పుడు దానికి డబ్బులు చెల్లించినప్పుడు ఆ సంస్థ డబ్బులు చెల్లించింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడం కోసం ప్రయత్నం జరిగింది. ఇందులో ప్రభుత్వానికి కానీ లేదా ఇతర ప్రైవేటు వ్యక్తులకు కానీ సంబంధం లేనటువంటి అంశం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బదలాయింపు ఏదైతుందో దాని సందర్భం లోపల డబ్బులు, ఇప్పుడు దేశంలో చాలా మంది అభిమానులు ఉంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉంటారు, ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ ఉన్నది, అది ఫ్రీగా ఎవరు ఒకరు వ్యక్తి కట్టరు, అందరు కలిసి దానికి డబ్బులు వేసుకుంటారు, చందాలు ఇస్తారు, పార్టీ నడిపించుకుంటూ పోతుంటారు అభిమానులు. అది చట్టపరంగా ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వచ్చినాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర దేశంలో లేనటువంటి సంపద వాళ్ళ దగ్గర ఉన్నది. ఇవాళ ఒక 100 కోట్ల రూపాయల చేతులు మారినాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. దానికి ఏమన్నా ఆధారం ఉందా? కొన్ని వ్యక్తుల మధ్య ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందా? ప్రభుత్వంతో మేము ఏమన్నా సబ్సిడీలు తీసుకున్నామా? ప్రభుత్వంతో మేము ఏమన్నా భూములు తీసుకున్నామా? ప్రభుత్వంతో ఏమన్నా లోన్లు తీసుకున్నామా? ఎక్కడ లేదు కదా. ట్రాన్సాక్షన్లే లేనప్పుడు, డబ్బుల బదాయింపు లేనప్పుడు వ్యక్తులకు మా పార్టీకి జరిగితే ఒప్పుకుంటాం. మా పార్టీ మధ్య అభిమానులు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఈడీ అనేది ఎంట్రీ కావడం వెనుక దీని ఉద్దేశం ఏంది? కావాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క అరాచకాలని, అంటే అది గాంధీ సిద్ధాంతాలని, నెహ్రూ సిద్ధాంతాలని ఈ దేశం నుంచి తరిమి వేయడానికి, అంటే బదలాయింపులకు సంబంధించి వాటి వాడకానికి సంబంధించి ఉన్నాయనే కదా వాళ్ళ అంటే ట్రాన్సాక్షన్స్. ముఖ్యంగా వీళ్ళు ఇతర వాటికి వాడుకున్నది ఉందా లేదా అని పక్కన పెడితే వచ్చినటువంటివి ఎటు మళ్లించారు ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మేడం, ఇప్పుడు ఒక సంస్థ మీ దగ్గర ఉంది, మీ దగ్గర నుంచి మేము తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక సంస్థ నడుపుతున్నప్పుడు ఆ సంస్థ ఫ్రీగా ఎవరు నడపడు, ఎందుకంటే దాని ఇప్పుడు వాస్తవంగా టీవీలలో, పేపర్లలో ఎవరైతే రిటైర్డ్ అయితే ఎవరైనా పైసలు ఇస్తారా అండి? చరిత్రలో ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఇప్పుడు మీరే పని చేస్తా ఉన్నారు హెచ్ఎం టీవీలో, మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఏముండవు. జీతం ఉన్నంతసేపు జీతం చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు నేషనల్ హెరాల్డ్లో పనిచేసినట్టు అనేక మంది దేశంలో మేధావులు, దేశ స్వతంత్రోద్యమాలు, దాని లక్ష్యాలు నడుపుకుంటూ తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల డబ్బులు ఖర్చు అయినాయి. ఆ రోజు ఆ ఖర్చుని ఇవాళ భరించడం కోసం ఆ సంస్థ నుంచి ఇంకో సంస్థకు మేము అది చేసుకున్నాం. మా మధ్యనే జరిగింది అది. ఇక్కడ వ్యక్తుల మధ్య లేదా ప్రభుత్వం నుంచి తీసుకోలే మేము ఇక్కడ. ఇది గమనించాలి దయచేసి. కానీ ఇప్పుడు ఒక 70-80 సంవత్సరాలు సోనియా గాంధీ ఒక 100 కోట్లే తప్పు చేయాలన్నా, 1000 కోట్లు దోచుకుంటే ఏమన్నా అది లేదా? నేనేమంటున్నా, ఆమె తలుచుకుంటే ఇవాళ మాలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, లక్షల కోట్ల కుటుంబాలు ఉన్నాయి. మేమందరం కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మేమందరం తలా ఒక 10 లక్షలు ఇవ్వగలుగుతాం. ఆదాయ పన్ను కట్టినాం. ఎన్నైతే మేడం? 1,00,000 కోట్లు అయితే
ఇవాళ మీరు చూడండి, ఆమె కట్టిన చీర 1000 రూపాయలకు మించదండి. ఆమె ఏమైనా వాచి పడుతుందా, బంగారం వేసుకుందా, నెక్లెస్ వేసుకుందా? ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి ఇందిరాగాంధీ మొదలుకొని, రాజీవ్ గాంధీ మొదలుకొని, ఆ కుటుంబంలో దేశం అంటే ఆ కోసం టైంలో పనిచేస్తుంది. రిటైర్మెంట్ అయిన వాళ్ళవి ఇతరత్రా ఖర్చుల కోసం వాడినటువంటి అమౌంట్, వాటికి సంబంధించినటువంటి అప్పటికప్పుడు జరిగినటువంటి ఆ లెక్కలను ఇక్కడ ఏదో అవినీతి జరిగింది అని చూపిస్తున్నారు, స్వప్రయోజనాల నేను కోసం అనేది దారి మళ్లించారు అంటున్నారు అనేది. నేనేమంటున్నానంటే, అవినీతి అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒకవేళ మేము వేరే ప్రైవేట్ వ్యక్తులతో మాకు ఉన్నప్పుడు కానీ, లేదా మాకు వేరే వాళ్ళు అక్రమైన పద్ధతిలో కూడా చందాలు ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ బాండ్ల రూపంలో రాలే, మేము డైరెక్ట్ గా చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. మా బోటోళ్ళము అంటే అందరూ రాష్ట్రంలో ఉండబడేటువంటి, దేశంలో ఉండేవాడు కార్యకర్తలు తమ తోచిన పద్ధతిలో 1000 మొదలుకొని 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చినాం. ఇక్కడ అవినీతి ఎక్కడుంది? మోసం ఎక్కడుంది? దగా ఎక్కడుంది? అంటే ఉద్దేశపూర్వకంగా తమకు అడ్డం పడుతుందని నరేంద్ర మోడీ గారు పదే పదే వేధించడం వెనుక ఒక కుట్ర ఉంది. ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది ఇందులో? ఆదాయ పన్ను శాఖకి ఏమైనా ఎగ్గొట్టినామా? ఇప్పుడు అందరూ చెక్ రూపంలో ఇచ్చినారు, నగదు రూపంలో ఇవ్వలేదు. చెక్ రూపంలో ఇచ్చిందంటే అది కంపల్సరీ బ్యాంకులో అకౌంట్ లో ఇచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అభిమానులే. అంతే, తప్పకుండా ఇస్తారు. మేమేమో ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గించి డబ్బుల రూపంలో తీసుకోలేదండి. ఇది ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో తీసుకోలేదండి, చెక్కు రూపంలో, నగదు రూపంలో స్వీకరించలేదు. అందరూ కాంగ్రెస్ అభిమానులు, కుటుంబ సభ్యులు అభిమానంతో ఆ పత్రిక నడవాలి. భవిష్యత్తులో ఈ యొక్క ఆ స్వతంత్రం నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల ముందు ఉంచడం కొరకు జరుపుతున్నటువంటి పత్రిక. కానీ ఇవాళ దురుద్దేశపూర్వకంగానే మోడీ గారు కావాలని పదే పదే వేధించడం, దీన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేరు. మన కోర్టులో క్లియర్ గా కొట్టేసినారు. ఇందులో డబ్బులు ఎక్కడున్నాయా? ఇక్కడ ప్రభుత్వంతోనే ఏమైనా వాళ్ళు అయాచితంగా లబ్ధి పొందినరా? ప్రభుత్వ భూములను కానీ సబ్సిడీ కానీ ఏమైనా తీసుకున్నారా? బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఏమైనా ఎగ్గొట్టిరా అని క్లియర్ గా ఆ ఢిల్లీ కోర్టు కొట్టేసింది కదా. ఇది కదా మేము అంటున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తనకు అడ్డొచ్చినటువంటి వాళ్ళని తొలగించుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని దేశ ప్రజలుగా మేమందరం కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా నిన్న చేసినాం. నల్గొండ జిల్లాలో మేము ఒక 1000 మందితోటి అద్భుతమైనటువంటి బీజేపీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేసినాం. ఓకే, రాకేష్ గారు, ఈ కేసుకు సంబంధించి ముందుగా మీ ఒపీనియన్ చెప్పండి, ఆ తర్వాత అక్కడ రవి గారి దగ్గర నుండి సమాధానం తీసుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ప్యానల్లో జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా మిత్రుడు నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా కైలాష్ నేత గారికి, మా ఉస్మానియా యూనివర్సిటీ మిత్రుడు, ఉద్యమ సహచరుడు, అదేవిధంగా రవికుమార్ గారికి, హెచ్ఎంటి ప్రేక్షకులకు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది అంటే యంగ్ ఇండియా అనేటువంటి ఒక ప్రాపర్టీకి నేషనల్ హెరాల్డ్ బిల్డింగ్ అనే దాన్ని పర్చేజ్ చేయడం, దానిలో ప్రైవేట్ షేర్ హోల్డర్లు కొనుగోలు చేయడం అనేది అంశం మేడం. అది అయితే అది అక్రమంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు పర్చేజ్ చేయడం జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించి ఎవరెవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో అవన్నీ కూడా ఒక సంఘటన మేడం. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నిన్న బీజేపీ పార్టీ చేసినటువంటి, అంటే బీజేపీ పార్టీ ఆఫీస్ ముందర చేసినటువంటి ధర్నా, ఇది అంటే ఏది కానీ, ఏ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది ఏ పార్టీలుగా కానీ, ఇది ప్రజాస్వామ్యానికి అయితే సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి చనిపోయిన వెంటనే వాళ్ళ కొడుకు మీద కేసులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక కేసులో న్యాయాన్యాయాలు కోర్టులు తీరుస్తాయి, కానీ పార్టీలు తీర్చే విధంగా ఇప్పుడు నిజంగా కూడా 11 ఏళ్ల నుంచి అది బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు కావాల్సినటువంటి మద్దతు ఇస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. అవకాశం ఎందుకు ఇచ్చింది మేడం కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు 11 ఏళ్ల నుంచి అలా కేసులు తేల్చలేకపోతారా బీజేపీ పార్టీ, అంటే కేంద్ర ప్రభుత్వం? ఎందుకు దాన్ని అట్లా కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు అంటే, ఎప్పటి వరకు కాంగ్రెస్ కొనసాగుతో అప్పటి వరకు బీజేపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు కాబట్టి. మనం బీహార్ లో చూసినాం. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని ఏదో చెప్పుకోలేకపోతుంది. ఎంతసేపు ఓట్ చోరీ అని చెప్పేసి దాని గురించి బహిరంగ సభలు పెడుతూ ముందుకు పోవడం జరుగుతుంది. అట్లా హర్యానా చూసినాం, పంజాబ్ చూసినాం, యూపీ చూసినాం, బీహార్ చూసినాం, అంటే ఎక్కడ పోయినా కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అసలు సిద్ధాంతపరమైనటువంటి ఇప్పుడు సిద్ధాంతపరమైనటువంటి వైరుప్యం ఎక్కడ వచ్చింది? నిజంగా కూడా కేసులు పెడితే మరి ఏ ప్రభుత్వాలు పెడితే ఆ ప్రభుత్వాల ముందట ధర్నా చేయన్నా, పార్టీ ఆఫీసుల ముందట ధర్నా చేద్దామా? ఇదా మనం ఒక నేషనల్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేసు క్లోజ్ అయితే పొలిటికల్ మైలేజ్ ఉండదు అన్న దాంతోనే మాటికి వేధింపులకు గురి చేస్తున్నారు. కక్ష సాధింపుగా ఒక పొలిటికల్ మైలేజ్ కోసమే దీన్ని మాటికి వాడుతున్నారు అన్న ఉద్దేశం అంటే కాంగ్రెస్ ది. మేడం, పొలిటికల్ మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఇస్తుంది మేడం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అంశాలు లేనప్పుడు, వాళ్ళకి అంశం లేదు కాంగ్రెస్ పార్టీకి, ఏదో ఒక అంశాన్ని ఇవ్వాలి. అంశాన్ని సృష్టిస్తుంది బీజేపీ పార్టీ.
ఇక్కడ ఇద్దరు రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి గేమే తప్పితే ఇంకోటి కాదు. నిజంగా నువ్వు నిబద్ధతతోటి చిత్తశుద్ధి ఉంటే 11 ఏళ్ల నుంచి ఈ కేసును, అది కేసు ఫైల్ అయింది 2012లో మేడం. 2012లో అది బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయన ఫైల్ చేసింది దాన్ని, ఏజేఎల్ అనేటువంటి కంపెనీ యొక్క షేర్ల గురించి. నేనేమంటానంటే ఇప్పుడు అంశం ఏంటంటే ఈ అంశాన్ని 1 మినిట్ నేనేమంటానంటే కేసు మీరు చెప్పండి. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి అంశాలను లేవనెత్తి వాళ్ళకు అంశాలను ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఏ అంశం లేదు ఈరోజు. కాబట్టి అంశాన్ని సృష్టించి నిరంతరం తన ప్రతిపక్షంగా నిలబెట్టుకోవడానికి, ప్రతిపక్షం బీజేపీ కాంగ్రెస్ ఉన్నంత సేపే మేము మనుగడ సాగిస్తామన్న ఉద్దేశంతో ఈరోజు బీజేపీ పార్టీ కూడా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా దీంట్లో నేషనల్ ఇంట్రెస్టో లేకపోతే పార్టీ అంటే నేనేమంటున్నానంటే ఇంకెప్పుడు తెలుస్తావు. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాశ్మీర్ ఇష్యూని సాల్వ్ చేస్తాను, పాకిస్తాన్ ఇష్యూని సాల్వ్ చేస్తాను, చైనా ఇష్యూని సాల్వ్ చేస్తాను, 11 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు నడుస్తుంది, ఏది సాల్వ్ చేయవు. అట్లనే కాంగ్రెస్ అంటే సాల్వ్ కాని సమస్యగా కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్య నిత్యం సృష్టిస్తుండాలి. ఆ కార్యకర్తలు రోడ్ల మీదకి రానికి, ధర్నాలు చేయడానికి ఏదైనా ఒక స్పేస్ ఇవ్వాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మరి ఆ స్పేస్ దొరకాలంటే ఎట్లా, వేరే ఏ స్పేస్ లేదు కదా ఇప్పుడు. కాబట్టి దాన్ని సృష్టిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ మేడం. ఇదంతా కూడా ఒక కావాలని సృష్టించినటువంటి కేసు అండ్ కావాలని ఆడుతున్నటువంటి రెండు పొలిటికల్ పార్టీలు నేషనల్ పార్టీలుగా మనుగడ సాగించడానికి జరుగుతున్నటువంటి గేమ్ లో భాగమే తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ ఈ కేసు సాల్వ్ చేద్దామన్న ఉద్దేశం బీజేపీ పార్టీకి లేదు, కేసు సాల్వ్ కావాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు మేడం. ఓకే, రవికుమార్ గారు, ఇది కక్ష సాధింపు కేసుగా అటు కాంగ్రెస్ చూస్తోంది, మీరు సహకరిస్తున్నటువంటి అంశంగా బీఆర్ఎస్ చూస్తోంది. అయితే ఒకటి, కొట్టేసిన కేసును కూడా ఓపెన్ చేసి కావాలనే కక్ష సాధింపు కోసం మాత్రమే ఇన్నేళ్లుగా కూడా, అంటే ఇందులో ఏం లేదు కాబట్టి దీన్ని ఒక సస్టైన్ తోని కొనసాగిస్తూ ఉన్నారు. తప్పు చేశారని ఇది జనాల్లో నానాలి అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు అనేదే కాంగ్రెస్ క్వశ్చన్. ఫస్ట్ ముందుగా దీనికి చెప్పండి. ముందుగా నేను దానికి అసలు ముందు కేసు పూర్వాపరాలు ఏంటనేది ఒక చిన్నగా చెప్తాను. ఇప్పుడు అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ యొక్క మాతృ సంస్థ నేషనల్ హెరాల్డ్. ఈ నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ నడిపిస్తున్నది. అయితే ఈ ఏజేఎల్ అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఒక 90 కోట్లు ఇస్తుంది అనమాట. 90 కోట్లు రుణం ఇస్తుంది, అప్పుగా ఇస్తుంది. అప్పుగా ఇచ్చిన దానికి బదులుగా ఏజేఎల్ సంస్థ ఏం చేస్తుంది అంటే, అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ అనే సంస్థ దాదాపు 2000 కోట్ల విలువైనటువంటి తన భూములు, భవనాలు, ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి రాసిచ్చేస్తారనమాట. వీళ్ళకి రాసిస్తే దాని వీళ్ళు ఇచ్చింది 90 కోట్లు, వాళ్ళు రాసిచ్చింది 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. ఈ 2,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరు జమ చేసిరండి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో స్వతంత్రం కోసం పోరాడుతున్న పార్టీ అని చెప్పేసి చెప్పుకొని వివిధ రకాలైనటువంటి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఆస్తులు వసూలు చేసి. రవి గారు, అంటే ఇప్పటి రేటు ప్రకారం ఈ లెక్క, అప్పటి రేటు ప్రకారం 90 కోట్ల లెక్కనా? లేదు, అప్పుడే ఇది లేటెస్ట్. అప్పుడే అంతుంది. ఇప్పుడు ఇది కేసు 2012లో బుక్ అయిందండి. 2012 లేటెస్ట్. 2012 వాల్యూ ప్రకారం 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. వీళ్ళు ఇచ్చింది కేవలం 90 కోట్ల రూపాయల అప్పులు. దీంట్లో అత్యధిక షేరు కాంగ్రెస్, 90 కోట్ల అప్పు. అత్యధిక షేర్ వీళ్ళకు ఉన్నది, యంగ్ ఇండియాలో అత్యధిక షేర్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారికి 50% వీళ్ళ షేర్ ఉన్నది. అంటే ఈ 2,000 కోట్లలో 2,000 కోట్లు కేవలం లెక్క, గవర్నమెంట్ లెక్క చెప్తున్నా, మార్కెట్ లో పోతే దాని లెక్క 10,000 కోట్లు దాటుతుంది. అందులో 50% అంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అందుతారన్నమాట ఇట్లా. సో ఆ విషయం చెప్పట్లేదు. మేమందరం మా సొంత డబ్బులు వేసుకున్నాము, మేమేమన్నా అది తీసుకున్నామా, ఇది తీసుకున్నామా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 2,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి? ఇప్పుడు ఎట్లున్నాయి, ఏ లెక్కలు ఉన్నాయి? 2012లో మరి కేసు ఎట్లా బుక్ అయింది? మీ హయాంలోనే బుక్ అయింది కదా కేసు. మీ హయాంలో 2012లో కేసు బుక్ అయింది కాబట్టి 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. మీరు అప్పుడే విచారణకు సహకరించి 2014 కల్లా మీరు క్లీన్ చిట్ తెచ్చుకోవాల్సింది. ఎందుకు తెచ్చుకోలేదు? ఎందుకు కేసుకు సహకరించలేదు? ఏ ప్రాబ్లం? మీరు ఎవరు ఆపిరు మిమ్మల్ని? మేమేమన్నా అంటే మేమన్నా కేసు మా హయాంలో పెట్టిరా? ఈయన కైలాష్ గారు మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు, మోడీ గారు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కొట్టేసారు కేసుని? కేసును కొట్టేశాక మళ్ళీ మీరు ఓపెన్ చేసినట్టున్నారు కదా. ప్రైవేట్ వ్యక్తి, వినండి,
కేసు క్లోజ్ 2013 లో అయిన ప్రైవేట్ కేసును వ్యక్తి ఓపెన్ చేసి అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ చెప్తానండి. మన ప్రైవేటు వ్యక్తి వేసిన కేసుని అది తప్పుదారి పట్టించి కేసును కోర్టులను తప్పుదారి పట్టించి కొట్టేస్తే సుబ్రహ్మణ్య స్వామి గారు దాన్ని పట్టుకొని మళ్ళీ కోర్టుకు పోయారు. అది ప్రైవేట్ వ్యక్తి చేసిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి చేసిన కేసు. సుబ్రహ్మణ్య స్వామి కేసు 2013లో మళ్ళీ 2013లోనే ఓపెన్ చేసిన కేసు మేమేం ఓపెన్ చేయలేదు. మొత్తానికి కొట్టేల కేసు, రవి గారు మొత్తానికి కొట్టేల కేసుని. అయితే నేను ఒక విషయం చెప్తా సరే, నేను మళ్ళీ చెప్తాను వినండి. దానికి కేసు ఏమైందంటే, మీరు ఈ 2000 కోట్ల ఆస్తుల్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బదలాయించుకున్నారా లేదా, దానికి మీరు ప్రజలకు చెప్పుకోవాలా. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు ప్రజల మధ్యలో తిరుగుతుంటారు. ఈ కేసులో ఉన్నటువంటి మతలబ్ ఏందో చెప్పకుండా, దాన్ని ప్రజలకు వివరించకుండా చెప్పండి అసలు ఏజేఎల్ సంస్థకు ఉన్నటువంటి ఆస్తులు ఎంతో బయట పెట్టండి. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బోర్డర్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, అవన్నీ చెప్పండి. అవన్నీ ఎవరి పేరు పైన ఉన్నాయి బయట పెట్టండి. ఒకటి శ్వేతపత్రం పెట్టండి. మొన్న పెట్టిరు కదా అసెంబ్లీలో, అని ఇవన్నీ ప్రజలు తప్పుదో పట్టించడం ఎందుకు? మళ్ళీ ఉల్టా మీరు ప్రభుత్వంలో ఉండి మీరు నిరూపించుకోవడానికి అన్ని రకాల మీరు ఇక్కడ అవకాశం ఉండి మీరు చెప్పండి సార్. ఇక్కడ మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారిని చెప్పండి, లేకపోతే మీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని చెప్పండి. చెప్పకుండా మా పార్టీ ముందు వచ్చేసి, మా పార్టీ ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేస్తాం, మా పార్టీ ఆఫీస్ ను ముట్టడిస్తాం అంటే ఊరుకున్నావా? మేము ఇక ప్రతిపక్షంలో మేము మీ యొక్క పిసిసి ఆఫీస్ ని, గాంధీ భవన్ ని మేము ముట్టడిస్తాము, మీ యొక్క మంత్రుల యొక్క ఆఫీసులన్నీ కూడా ముట్టడిస్తాము, సెక్రటరీ ముట్టడిస్తాము, అన్ని ముట్టడిస్తాం. మాకేం కాదా? ఏమంటారు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు అంటే రౌడీజం గుండాయిజం చేస్తారండి. నాకు అర్థం కాదు. రోడ్లపైకి వచ్చేసి నిన్న అంతా మొత్తం మా ఆఫీస్ ముందుకు వచ్చి అదే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తోలుకొని వచ్చేసి ఆఫీస్ ముందు దౌర్జన్యం చేస్తారా? అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇది. అందులో మళ్ళీ ఎవరు చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వీళ్ళంతా ఎవరండి? కార్పొరేషన్ చైర్మన్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారండి? నాకు అర్థం కాదు. దౌర్జన్యం చేయడానికి వస్తారా? ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల చాంబర్లను మేమే ముట్టడిస్తాం, మరి ఊరుకుంటారా? అరే పద్ధతి పాడు. సరే మీరు పార్టీ పరంగా చేస్తున్నారు అనుకుంటే, పార్టీ పరంగా మీ గాంధీ భవన్ నిరసన తెలపండి. పార్టీ భవన్, మీ గాంధీ భవన్ లోపల మీరు సత్యాగ్రహం చేయండి, ఇంకేమన్నా చేసుకోండి. ఎవడదన్నాడు? మా పార్టీ ముందు ఎందుకు వస్తారు? నాకు అర్థం కాదు. మా పార్టీ ఆఫీస్ ముందు ఎందుకు వస్తారు? ఇంతకుముందు ఒకసారి మీ యొక్క యువజన విభాగం వచ్చి మా పార్టీ కార్యకర్తల్ని రాళ్లతో కొట్టి తలపాలు కొట్టిరు. మీరు ఇంత దౌర్జన్యం. ఆ కేసు పెడితే ఆ కేసు కనీసం పోలీసు వాళ్ళు కేసు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ హయాంలో. అరే ఇంత దారుణం మరండి. మీరేమనుంటే మీరు నేషనల్ హెరాల్డ్ కేసులో మీ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒకవేళ నిజంగానే ఎటువంటి అక్రమాలు చేయలేదనుకోండి, వివరించండి సార్, మాట్లాడండి, తీయండి. నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి, ఆ ఏజేఎల్ కేసుకు సంబంధించి, ఏజేఎల్ సంస్థకు సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి పెట్టండి, రాసి చదవండి కదా. మాది కదని చెప్పండి, దాని కదా చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మా పార్టీ దాడులు చేస్తాము, దౌర్జన్యం చేస్తాము. ఒకటి ఆ కేసుకు సంబంధించిన వివరాలు విచారణ చేస్తుంది. ఈడీ విచారణ ఏం క్లోజ్ కాలే. ఈడీ విచారణ ఆధారంగా దీన్ని తీసుకోవాలని చెప్పింది అంతే. జ్యోత్స్న గారు, ఇవాళ రవికుమార్ గారు క్లీన్ కట్ గా భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా క్లియర్ గా అర్థమైతలేదా? 2012 ఫేస్బుక్ అయితే 13 ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్ 13లో మూసేసారు. మళ్ళీ సుబ్రహ్మణ్యం గారి కేసు వేస్తే దాన్ని రీఓపెన్ చేసినారు. మన ప్రైవేటు వ్యక్తుల మధ్య ఏమైనా జరిగిందంటే దానికి సమాధానం లేదు. లేదా భారతీయ జనతా పార్టీ కానీ లేదా వేరే ఇతర పార్టీల వాళ్ళు ఏమైనా చందాలు ఇచ్చిరా? స్వతంత్రోద్యమంలో వీళ్ళు ఉన్నారా? ఇవాళ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఏమైనా సూట్ బుట్ వేసుకుంటున్నారని 10 లక్షల విలువ ఇది అలా వేలం వేస్తే ప్రజలందరూ ఆ రోజు నెటిజన్లు తెలంగాణ భారతదేశంలో సమాజం మొత్తం తిరిగితే దాని వేలం వేసిరు. 4 కోట్ల రూపాయలు వచ్చినాయట గుజరాత్ లో. కాదు కదా, సింపుల్ సిటీ అండి. ఈ దేశం కోసం ప్రధానమంత్రి పదవి త్యాగం చేస్తాము. ఇలా ఒక సర్పంచ్ పదవి కోసమే ఎన్ని కొట్లాటలు జరుగుతున్నాయి చూస్తున్నారు. అటువంటి వాళ్ళని మీకు పదే కేసు పెట్టడం వెనక ఉద్దేశం ఏంది? మీ భారతీయ జనతా పార్టీ ఏమైనా చందాలు ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమైనా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నారా? ఈ దేశానికి ఏ సంబంధం లేకుండా ఇవాళ రాజకీయాల కోసం పదే మీరు కావాలనే ఒక దురుద్దేశంగా చేస్తున్నట్టుగా కనపడుతుంది కదా క్లియర్ గా. మూసేసిన కేసుని ఎట్లా తెలుస్తారండి? లేదా మీరేమైనా డబ్బులు ఇచ్చిందా? ప్రభుత్వం నుంచి ఏమైనా మేమన్నా ఆయాచితంగా లబ్ధి పొందినమా? ఇలా జరిగింది ఏంది? కాంగ్రెస్ లో ఉన్నటువంటి దాన్ని రెండోది సోనియా గాంధీ ఆస్తి అని అంటే వేసుకపోతుందా? ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు ఆమె పేరు మీద ఉన్నదండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇవాళ మీ దాంట్లో ఉన్న కోశాధికారు, మీ దాంట్లో ఉన్న పార్టీ అధ్యక్షుల పేరు మీద భవనాలు ఉన్నాయి అనుకో, ఆయన తీసుకుపోతాడా? మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకే వస్తుంది, మళ్ళీ మీ భారతీయ జనతా పార్టీకే వస్తుంది. మీ పార్టీ ఆస్తులు అవి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు కావు. కాబట్టి ఇవాళ వేధింపుల వెనుక దీని యొక్క ఉద్దేశం ఏంటంటే
ప్రశ్నిస్తా ఉన్నారు, మాకు అడ్డు తగులుతున్నారు, దేశ సంస్థలు నమ్మి అంబానీలకు అదానికి ఇస్తాము, అడ్డు రావద్దు, ఎల్ఐసీలు అమ్ముతాము, దాంట్లో పెట్టుబడులు మొత్తం కూడా అదాని పెట్టుకోవచ్చు, అంబానీలు పెట్టుకోవచ్చు, పోర్టులని ఇవ్వాలి, విమానాశ్రయాలు ఇవ్వాలి, దేశాన్ని అమ్మి అప్పనంగా రైల్వేలతో సహా వాటిని అన్నిటిని కూడా డైవర్ట్ అయిపోతుంది ప్లీజ్. సో నేనేమంటున్నంటే ఒక సింపుల్సిటీ తోటి ఇవాళ దేశ ప్రజల కోసం పనిచేసిన సోనియా గాంధీని ఎందుకు టార్గెట్ చేశారు, రాహుల్ గాంధీ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? దేశంలో వేల కోట్లు అనేక మంది బ్యాంకులను లూటి చేసిన వాళ్ళని పట్టుకొచ్చే చేత కాదు. వాళ్ళ మీరు ఇవాళ దేశం దాటిపోయిండ్రు. ఇవాళ ఎవరండి ఎవరండి పోయిండు? మోతిలాల్ చోక్ ఎట్లా పోయిండ్రు? ఆ ఎస్ బ్యాంక్ సంబంధించిన ఆయన దేశం ఎట్లా దాటిపోయిండు? వేల కోట్లు లక్షల కోట్లు అప్పనంగా దోచిపెట్టినటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఈ దేశం కోసం పనిచేసిన సోనియా గాంధీ గారిని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. మూసిన కేసుని ఇవాళ కావాలనే పదే పదే వేధింపుల వెనుక ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు, మోడీ గారు కుట్ర ఉంది. క్లీన్ కట్. మేడం ఇక్కడ ఇద్దరు ఆర్గ్యుమెంట్ మీరు విన్నారు కాబట్టి లేదండి, నేనేమంటున్నా అంటే ఇప్పుడు అసలు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో బీజేపీకి దొరుకుతాయంట, దేశ ఈడీకి కూడా దొరుకుతలేవట, సిబిఐకి కూడా దొరుకుతలేవంట. నేనేమంటే 11 ఏళ్లకేంచి గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దొరకకపోతే మరి వాళ్ళకెట్టా తెలవాలి? వాళ్ళకి తెలియదట. వాళ్ళ పేరు మీద ఉన్న 7 ఉన్నాయో వాళ్ళకి తెలియదట, ఎత్కనికి వీళ్ళకి తెలియదట. అసలు ఆ కేసు ఏందో ఎవరికి అర్థం కాదు. ఇక మా మిత్రుడు మాట్లాడుతుండు అదానికి అంబానీకి అని చెప్పేసి. మొన్ననే ఫుట్బాల్ మ్యాచ్ కు మెస్సీ వచ్చిన ఫుట్బాల్ మ్యాచ్ కు అదాని నుంచి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని వచ్చి అదాని అడ్వర్టైజ్ ముందర రాహుల్ గాంధీ నిలబడి టీ షర్ట్ అడకపోయిండు మెస్సీ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబానీ కంపెనీకి సంబంధించినటువంటి అంతేరాని మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రజల ల్యాండ్ అంతా అక్వైర్ చేసి జూ పార్క్ ఇస్తారట. వీళ్ళు అదాని అంబానీ తోటే అంటగాగుతారు, వాళ్ళు అదాని అంబానీ తోటే అంటగాగుతారు. ఒకరి మీద ఒకరు ఇక్కడికి వచ్చిన తర్వాత కామెంట్లు చేసుకుంటారు. నేనేమంటున్నానంటే ఇద్దరు వాంటెడ్లీ ఈ కేసును ముందుకు తీసుకుపోతుర్రే తప్పితే సొల్యూషన్ కావాలని చెప్పేసి బీజేపీ ఆలోచించలేదు. సంపాదించింది మీరు కదా. 44 కోట్ల చేతులు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీ అంటగాగుతోంది అని చేసింది మీరే కదా. సో ఇక్కడ మీతో ఎటువంటి టైఅప్స్ ఉన్నాయి, ఏ విధంగా మీరెట్లా ముందుకెళ్తున్నారు అనేది వాళ్ళు ప్రస్తావించారు. కానీ మీ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి, బీజేపీకి ఎన్ని బాండ్స్ వచ్చాయి అనేది కాదు కదా ఇక్కడ టాపిక్. అసలు ఆ టాపికే కదా, ఎవరో వెళ్ళకండి ఇంకా, ఎందుకంటే టైం అయిపోదు అటు వెళ్తే. నేనేమంటున్నానంటే మేడం ఇప్పుడు ఎప్పుడైతే సమాధానం చెప్పలేరో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి కేసు, ఇప్పుడు బీజేపీ ఏదైతే వాళ్ళ మీద కేసు పెడుతుంది అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అందరి మీద కేసులు పెట్టి వేధిస్తుంది ఇక్కడ. అంతే కదా, ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది కదా. నేనేమంటున్నా అంటే ఏది కానీ అదాని కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు తీసుకున్నావు, ఏం పెట్టిండని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్? ఆల్రెడీ 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిరట మొన్న గ్లోబల్ సమ్మిట్ లో చెప్పిన దాంట్లో. మరి నేనేమంటే అంబానీ కంపెనీకి జూ పార్క్ ఎందుకు ఇస్తాను? రైతులని ఆల్రెడీ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉన్నది. అసలు ఈ దేశంలో నిజం దేశంలో ఒక చట్టం ఉంది మేడం, ఏంటంటే వన్య ప్రాణులను సంరక్షించేటువంటి రైట్ ప్రైవేట్ వ్యక్తులకు లేదు. అది కంపల్సరీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి. కానీ ఆల్రెడీ ఆయనకు జూ పార్క్ పెట్టుకోనికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ జూ పార్క్ పెట్టుకోనికి అది కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చింది. ఎట్లుంటది మేడం? మీకు ఎవరిళ్ళ జింకలు పెంచుకోవచ్చు, ఎవరిళ్ళ నెమ్మలను పెంచుకోవచ్చు కదా. కాదు కదా, జూకు సంబంధించి అవన్నీ ప్రభుత్వ బాధ్యతగా ఉన్నటువంటి అంశాన్ని ఆల్రెడీ అక్కడ ఒకసారి పర్మిషన్ అయిపోయింది. ఇక్కడికి ఫ్యూచర్ సిటీకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఎకరాలు ఇస్తాము, ఇక్కడ కూడా పెట్టండి అంటే ఇది అసెట్ గానే భావిస్తున్నారు. సో దాన్నే విమర్శిస్తున్నారు. ఫైనల్ గా ఈ టాపిక్ సంబంధించి ఏంటి మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలపై? కావాలనే రీఓపెన్ చేశారు. ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే టెంపరీ రిలీఫ్ ఇచ్చింది, మొత్తం కేసుని కొట్టారు కూడా. దాంట్లో చాలా క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకి ఆయాచిత లాభం చేకూరింది.
ఆ లాభం ఏంటో బయట పెట్టాల్సిందే కదండి. ఇప్పుడు బయట పెట్టేదాకా వాళ్ళు కానీ సహకరించేంత ఎన్నేళ్ళండి వరకు కేసులు? కేసు ఎన్నేళ్ళు? నేనేమంటున్నా ఇన్ని సంవత్సరాలు, నేను అదే 11 చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు కేసు కొట్టేసింది సోదరా, సోదరా, ఢిల్లీ కోర్టు కొట్టేసింది. ఢిల్లీ రోస్ అవెన్యూ Clean కోర్టు ఈడీ ఇచ్చినటువంటి ఏదైతే ఆధారంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్దామని చెప్పింది. అంతేగాని దాని ఇంకేముంది, అయిపోయింది కదా. మరి కేసు పెట్టింది ఎవరు? సరే, కోర్టు మీరు కొట్టేసారు, మీరు అనుకుంటే సరిపోతుందా అండి? కోర్టు అంటే మళ్ళీ వేధించడానికి సిద్ధం అవుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే మీరు ఎదుర్కొన్నది ఓకే, చూద్దామండి. క్లియర్ గా వేధింపులకు మళ్ళీ గురి చేస్తామంటున్నారు. అయినా మేము ఎదుర్కొంటాము. 100% మీరు చేసిన అవినీతిని బయట పెడతాము. మీరు అవినీతి ఉంటే మీరు నిరూపించలేకపోయిండ్రు. ప్రభుత్వం మీది 11 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మోడీ గారు ఒకటి అర్థం అవ్వట్లేదు. పార్టీలు, అధికారం, ప్రభుత్వం ఈ ఆస్పెక్ట్ లో చూస్తే ముఖ్యంగా ఎవరు కేసులు ఛేదిస్తారు? పార్టీలు ఛేదిస్తాయా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన టాపిక్ ఇది? పార్టీ కార్యాలయాల ముందు నిరసనలేంటి, మీరు చెప్పడం ఏంటి? మొత్తానికి ఫైనల్ గా చూద్దామండి. ఇది ఎటు ఇంకా చాలా రోజులు పట్టేటట్టుంది ఎపిసోడ్. హైకోర్టు జడ్జిలను కూడా అడ్జస్ట్ చేస్తారు వీళ్ళు మామూలు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. పార్టీ